క్షమాపణ చెప్పాలి. అమిత్ షా అంబేద్కర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు వెంటనే ముఖ్యంగా అమిత్ షా గారు కేంద్ర మంత్రి బీజేపీ పార్టీకి సంబంధించి అంబేద్కర్ 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 అనేదానికన్నా భగవంతుడు పేరు తలుచుకుంటే 7 సార్లు స్వర్గం దొరుకుతుందని చెప్పేసి ఆయన సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు దేశంలో మరి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినరంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యము, వారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క పుణ్యం. ఈరోజు అమిత్ షా గారితో పాటు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా ఆయా రాష్ట్రాలలో బీజేపీ పాలిస్తుందంటే ఈవెన్ యూపీలో మరి యోగి ఆదిత్యనాథ్ మరి ముఖ్యమంత్రిగా పాలిస్తున్నారంటే అది కూడా మరి రాజ్యాంగం. ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు హక్కులు ఇవ్వబడ్డాయి. రాజ్యాంగం ద్వారా మరి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు సర్పంచ్ నుంచి దేశ రాష్ట్రపతి వరకు ఈరోజు పాలించగలుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏ దేశంలో లేనటువంటి విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్పగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం ద్వారానే గతంలో కేసీఆర్ గారు, అంతకుముందు 17 మంది ముఖ్యమంత్రులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలామంది ముఖ్యమంత్రి కాగలుగుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి మహానేత మరి దివంగత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడాన్ని ఈరోజు బోర్గి గ్రామ పంచాయతీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అమిత్ షా గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ దేశంలో 2 సార్లు బీజేపీ పార్టీ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయ్యిండ్రు, గతంలో మరి వాజ్పేయి గారు అయ్యిండ్రు, అనేక పర్యాయాలు మరి ఈరోజు బీజేపీ ఈరోజు దేశంలో రాష్ట్రంలో పాలిస్తుందంటే దానికి ముఖ్యమైన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు రాజ్యాంగం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ముఖ్యంగా దేశంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రశ్నించడం అంటే ఈరోజు నిజంగా కృతజ్ఞత లేకపోవడమే, లేకపోతే మీకు కనీసం ప్రజాస్వామ్యం మీద మీకు విలువలు లేకపోవడమే. మీరు ఈరోజు ఏ భిక్షతోటి ఏ రాజ్యాంగ హక్కులతోటి ఈరోజు మీరందరూ ఎంపీలు అయినరో కేంద్రంలో, ఈరోజు ఆయా రాష్ట్రాల్లో మరి ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ రాజ్యాంగమే లేకపోతే నరేంద్ర మోదీ జీవితంలో అయినా ప్రధానమంత్రి గాడు, నీవు జీవితంలో నీవు బరిలో గొర్రెలో కాసుకునే వ్యక్తివి, ఏదో నీ కులవృత్తి చేసుకునే వ్యక్తివి. ఈరోజు అమిత్ షా అనే పేరు దేశమంతా వినిపిస్తుందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, తర్వాత రాజ్యాంగం. కాబట్టి ఈరోజు అమిత్ షా గారికి ఈరోజు నీవెంతున్నావు. ఈరోజు వాస్తవానికి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటున్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ తిరగబడితే ఈరోజు దేశంలో మీ పార్టీ ఉండదు, రాష్ట్రంలో మీ జెండా కూడా ఉండదు. ముఖ్యంగా మీరు మాట్లాడే విధానం ఎప్పుడు ఇంకోటి కులము మతము ఈరోజు ఈ ప్రాతిపదికన రాజకీయం చేయడం ద్వారా ఈరోజు మన భారతదేశం వెనుకబడుతూ ఉన్నది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈరోజు అనేకమైన అభివృద్ధికి ఈరోజు పేద ప్రజలు నోచుకోవడం లేదు. ఈరోజు ముఖ్యంగా దేవుడి పేరు ఎన్ని రోజులు మీరు ఉచ్చరించి ఈరోజు భగవంతుడి పేరు మీద ఎన్ని రోజులు మీరు ఓట్లాడుకుంటారు. ఈరోజు రాజకీయం అనేది అభివృద్ధి ప్రాతిపదికన, సంక్షేమ పథకాల ప్రాతిపదికన ఈరోజు ముఖ్యంగా మేము ఏదో రైతులకు, నిరుద్యోగులకు, మరి విద్యార్థులకు, మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము ఏదో చేస్తామని చేసి రాజకీయం చేయాలి తప్పితే ఈరోజు కేవలం కులం ఈరోజు మన దేవుళ్ళ పేరుతోటి ఈరోజు ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు. కానీ ఏ కులం పేరు మీద దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు ఎన్నో రోజులు నడవాయి. కాబట్టి ఈరోజు అణగారిన వర్గాలు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక వివక్షతలకు గురై ఆ వివక్షతలు అనుభవించి వారు రాజ్యాంగంలో అనేక నిమ్న వర్గాలకు, దళిత వర్గాలకు, బీసీ వర్గాలకు, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళ హక్కులు రాసింది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారిని విమర్శించడం అంటే ఈరోజు మీ ముఖం మీద మీరు ఉమ్మేసుకున్నట్టే. కాబట్టి ఖబర్దార్ అమిత్ షా గారు, ఈరోజు ఒకవేళ మీరు ఆ విమర్శ చేస్తే ఆ రాజ్యాంగమే లేకపోతే ఈరోజు నరేంద్ర మోదీ గారు జీవితంలో ప్రధానమంత్రి గారు, మీరు మరి కేంద్ర మంత్రి కూడా గారు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
ముఖ్యంగా ఈరోజు యావత్ దళితులను, బీసీలను, మైనార్టీలను, గిరిజన లంబాడ వాళ్ళని మీరు అవమానించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి మేము ఈ అమిత్ షా గారి మీద వెంటనే తప్పకుండా మరి కేసు పెట్టి ఆయనకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన రాజకీయంగా పనికిరాడు. ఖబర్దార్ అమిత్ షా గారని తెలియజేస్తా ఉన్నాం. మరొక్కసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు తగినటువంటి గుణపాఠం చెప్తారు. ఇప్పటికి అనేక విధాలుగా మిమ్మల్ని అవమానం చేసే పరిస్థితి వస్తున్నది. కాబట్టి మీరు ఏ స్ఫూర్తితో ముందుకు వచ్చిండ్రో, ఎవరి దయతోటి, ఎవరి దయదాక్షిణ్యలతో, ఎవరి పుణ్యంతో, ఏ రాజ్యాంగంతో మీరు ముందుకు వచ్చిండ్రో ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఒకవేళ పాలన చేస్తే మంచిగా ఉంటుంది. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీరు అనుకుంటుండొచ్చు ఏదో మేము ఇంకా ఎవరు రెచ్చిపోయే పరిస్థితులు లేరు. ఈరోజు నీ మతం పేరు మీద, కులం పేరు మీద, దేవుళ్ళ పేరు మీద ఎవరు రెచ్చిపోయే పరిస్థితులు లేరు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండి రాజ్యాంగబద్ధంగానే ఉంటా ఉన్నారు. ఖబర్దార్ అమిత్ షా గారిని తెలియజేస్తూ మరొకసారి అమిత్ షా డౌన్ డౌన్ అండి. అమిత్ షా డౌన్ డౌన్, 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 అమిత్ షా డౌన్ డౌన్. అంబేద్కర్ జోలికొస్తే ఖబర్దార్ ఖబర్దార్, అంబేద్కర్ జోలికొస్తే ఖబర్దార్ ఖబర్దార్, అంబేద్కర్ జోలికొస్తే ఖబర్దార్ ఖబర్దార్, అంబేద్కర్ జోలికొస్తే ఖబర్దార్ ఖబర్దార్, అంబేద్కర్ జోలికొస్తే ఖబర్దార్ ఖబర్దార్. అమిత్ షా వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. అమిత్ షా వ్యాఖ్యలు వెంటనే వెనక తీసుకోవాలి. అమిత్ షా వ్యాఖ్యలు వెంటనే వెనక తీసుకోవాలి. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం, అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం, అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. వర్ధిల్లాలి. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, గట్టిగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటాం. రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటాం, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటాం, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే నాలుకలు కోస్తాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. అంబేద్కర్ ఆశయాలు సాధిస్తాం. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం, అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం, సాధిస్తాం. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. వర్ధిల్లాలి. క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్